మొన్న ఒక కార్పొరేట్ కంపెనీలో 6 మంత్స్ బ్యాక్ జాయిన్ అయిన వ్యక్తి చాలా హ్యాపీగా జాయిన్ అయినాడు. 6 నెలల తర్వాత ఆయన ఉద్యోగము ఆల్మోస్ట్ పోయే దశకు వచ్చిందనమాట. ఏం జరిగింది ఇక్కడ అందరూ జాగ్రత్తగా వినండి. ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు కార్పొరేట్ ఆర్గనైజేషన్స్. ఏ అన్న వ్యక్తి ఆ కంపెనీకి CEO అనుకుందాం. సి అన్న వ్యక్తి జాయిన్ అయినాడు 6 నెలల క్రితం. ఈయన ఏదున్నా కూడా డైరెక్ట్గా CEO దగ్గరికి వెళ్ళడానికి లేదు. మధ్యలో బి అన్న వ్యక్తి ఉంటారు, ఇమ్మీడియట్ ఆఫీసర్, ఇమ్మీడియట్ ఇన్ఛార్జ్, ఆయనకు చెప్పాలి. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఏ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో CEO, ఈ పెద్ద మనిషికి ముందే తెలుసు అనమాట. చుట్టపు రూపంగానో లేకపోతే ఫ్రెండో, మొత్తానికి హీ నోస్ హిమ్ పర్సనలీ. ఈయనేం చేసిండంటే బీకి చెప్పడం ఏంది అనేసి ఈయనకు సెలవు కావాలన్నా ఏని కాంటాక్ట్ చేయడము, ఇదేదైనా అచీవ్ చేసినా కూడా ఏకి చెప్పడము, ఈ ప్రకారంగా డైరెక్ట్ అయిపోవడం స్టార్ట్ చేసిండు అనమాట. CEOలు ఊరికే అవ్వరు కదండి. ఆ CEO ఆయన ఏంటంటే ఏ పని చేయట్లేదనమాట. ఈయన సెలవు కావాలని ఒక రోజు వస్తే వెంటనే బీని పిలిచినాడు అనమాట. ఈయన ఏంది నా దగ్గరకు వస్తుంటూ డైరెక్ట్గా, నీ దగ్గర కదా రావాల్సింది, వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ హియర్ అనేసరికి బి అన్న ఆయనకి ఇంకెక్కడ లేని కోపం వచ్చింది. ఆ ఈగో ఫీలింగ్ వస్తుంది కదా, ఈడెందుకు డైరెక్ట్ అటుపోతుండో నాకు చెప్పకుండా అనేసి ఇక ఆయనకు కొద్దిగా ఈగో అన్నది మొదలైంది. మెల్లమెల్లగా ఈయనను గమనించడం స్టార్ట్ చేసి ఏదో రకంగా చేసి ఈ డిస్కరేజ్ చేసి మొత్తానికి ఈయన ఇంచుమించుగా ఉద్యోగం కోల్పోయే దశకు వచ్చేసిండు అనమాట. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నేను డైరెక్ట్ అయిపోతా అన్నది కాదు. ప్రతి దానికి కూడా ఒక సిస్టమ్ అన్నది ఉంటుంది. ఆ సిస్టమ్ని మనం పాటించాలి. ఎప్పుడు కూడా సి అన్న వ్యక్తి బి అన్న వ్యక్తి ద్వారా ఏకి సమాచారం పంపించాలి, అంతేగాని నేను డైరెక్ట్ అయిపోతాను మావాడే కదా అనేసి ఎప్పుడూ చేయకూడదు. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుసుకోండి, నాయనా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, ఏం చేసినా నడుస్తుంది అంటే ఇవాళ రేపు నడవదు. కాబట్టి జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి. మనం కరెక్ట్గా ఉన్నామనుకోండి, అది ఎట్లాగన్నా ఇన్ఫర్మేషన్ అవతల పై వ్యక్తికి వెళ్ళిపోతుంది అనమాట. మనం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ పై వ్యక్తికి కూడా మన మీద మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది. అరే ఇంత తెలిసి కూడా నా దగ్గర రాకుండా ఆయన డైరెక్ట్ తన పని ఏదో తను కరెక్ట్గా చేసుకుంటుండు అన్న భావన అవతల వ్యక్తికి ఏర్పడుతుంది. చూసిండ్రా, అప్పుడు మనకు ఖచ్చితంగా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఆ ఒక ఉద్యోగంలో ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి, మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రిమెంబర్ దిస్. I wish you a great success. Bless you.